30 minutes మాట్లాడాను. అది పూర్తిగా విండుకున్న అందరికీ ఎంత కావాలో అది తీసుకొని వాళ్ళు క్రికెట్, ఫుట్బాల్ అన్ని ఆటలు ఆడుతున్నారు. సో లెట్ మీ స్టార్ట్. ఐఎమ్ నాట్ హియర్ ఫర్ ద డాగ్ లవర్స్, ఐఎమ్ నాట్ హియర్ ఫర్ ద డాగ్ హేటర్స్. నేను కుక్కలు ఇష్టం ఉన్న వ్యక్తుల కోసం రాలేదు, కుక్కలు ద్వేషించిన వ్యక్తుల కోసం రాలేదు. మన అందరికీ కామన్ ప్రాబ్లం ఉంది. ఎనీ లైఫ్, నేను ప్రతిసారి అదే చెప్తున్నాను, ఏ ప్రాణమైనా విలువ ఉంది. స్పెషల్లీ ఒక చిన్న బిడ్డల ప్రాణం ఉంటే అది అన్నిటికన్నా ముఖ్యం. ఏ చిన్న బిడ్డ ప్రాణం పోకూడదు. కానీ కొన్ని కుక్కలు తప్పులు చేస్తున్నారు, దానివల్లే మనం వందల కుక్కల్ని చంపకూడదు. నేను అదే చెప్పడానికి వచ్చాను. నాకు సుప్రీంకోర్టు ప్రాబ్లం ఉండుంటే నేను సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి వరకు ముందును. నేను ఎప్పుడు బయట వచ్చాను, 500 కుక్కలు, 50 కుక్కలు, 100 కుక్కలు చంపేస్తున్నారు, దారుణంగా చంపేస్తున్నారు. అందుకనే వచ్చాను. నేను ఇక్కడ ఒక సొల్యూషన్ తీసుకొచ్చాను. నేను ఆ రోజు జనాలకి చాలా ఈజీ అయిపోతుంది. మీరు ఏసీ బండిలో వెళ్తున్నారు, ఏసీ ఇంట్లో కూర్చుంటున్నారు, మీకు మన బాధ ఏం తెలుసు? మీరు కరెక్ట్, నాకు నిజంగా తెలియదు మీ బాధ. నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పాను, నేను బైక్ నడవను, నేను ఎప్పుడెప్పుడు వీధిలో తిరుగుతాను, కానీ అప్పుడు నా ఫ్రెండ్లీ కుక్కలు ఉన్నాయి, వాళ్ళు నాకు అటాక్ చేయరు. మైట్ బి మీ ఉన్న ఏరియాలో ఉన్న, మీ లొకాలిటీలో ఉన్న కుక్కలు చాలా అగ్రెసివ్గా ఉంటాయి, వాళ్ళు మీకు అటాక్ చేస్తారు. అటాక్ చేయకూడదు. కానీ నాకు ఒక థాట్ వచ్చింది, నేను ఆ కుక్కల్ని తీసుకెళ్ళిపోతే ఏదైనా షెల్టర్లో పెట్టేస్తే కానీ వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ ఉంటే. నాకు డాగ్ లవర్స్ నుంచి ఎంత హేట్రెడ్ వచ్చిందంటే, ఒక చాలా ప్రామినెంట్, నేను పేరు తీసుకోను, యానిమల్ వెల్ఫేర్లో ఉన్న చాలా పెద్ద ఆవిడ నాకు ఫోన్ చేసి, నేను నీకు జైల్లో వేస్తాను, నీకు ఎవరు హక్కు ఇచ్చారో కుక్కల్ని వాళ్ళ ఏరియా నుంచి తీసుకెళ్ళటం,